వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ విత్ షన్ను. ఈరోజు మీకు ఈ వీడియోలో ఇండియన్ పోస్టల్ జీడిఎస్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రీజో బ్యాలెట్ వెబ్సైట్ అయితే క్లిక్ చేయండి. సో ఫ్రీజో బ్యాలెట్ వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇట్లా అయితే వస్తుంది. సో ఈ లింక్ మీద అయితే క్లిక్ చేయండి. సో మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఈ లింక్ మీద క్లిక్ చేయండి. లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇండియన్ పోస్ట్ జీడిఎస్ అప్లై ఆన్లైన్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ అప్లై ఆన్లైన్ అని కనిపిస్తుంది కదా, క్లిక్ హియర్ మీద అయితే క్లిక్ చేయండి. మీకు ఆఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి. అండ్ ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది కదా, ఒకవేళ మీరు ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ కానీ చేసుకున్నట్టయితే రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ కనుక మర్చిపోయినట్టయితే ఫర్గాట్ రిజిస్ట్రేషన్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇది ఫర్గాట్ రిజిస్ట్రేషన్ అనమాట. ఈ ఫర్గాట్ రిజిస్ట్రేషన్ లో మీ మొబైల్ నంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. మనం ఫస్ట్ టైం రిజిస్టర్ చేస్తున్నాం కాబట్టి రిజిస్ట్రేషన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ అని ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. అండ్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ మొబైల్ నెంబర్ ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. అప్పుడు మీ మొబైల్ నెంబర్ అనేది వ్యాలిడేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈమెయిల్ ఐడి అడుగుతున్నారు. సో మీ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో అదైతే ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత వ్యాలిడేట్ ఈమెయిల్ మీద అయితే క్లిక్ చేయండి. సో అప్పుడు మీ ఈమెయిల్ కూడా వ్యాలిడేట్ అవుతుంది అండ్ మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ మీద క్లిక్ చేస్తే మీకు మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అయితే వ్యాలిడేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అప్లికెంట్స్ నేమ్ అడుగుతున్నారు కదా, యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్స్ అయితే అడుగుతున్నారు. సో 10th క్లాస్ సర్టిఫికేట్స్ లో ఎలా అయితే ఉందో యాజ్ టీజ్ గా మీ నేమ్ కూడా అలానే ఉండాలి. ఒకవేళ 10th క్లాస్ సర్టిఫికేట్స్ లో ఫస్ట్ మీ ఇనిషియల్ వచ్చి తర్వాత మీ నేమ్ వస్తే అలానే ఎంటర్ చేయండి. ఒకవేళ 10th క్లాస్ సర్టిఫికేట్స్ లో ఫస్ట్ మీ నేమ్ వచ్చి తర్వాత ఇనిషియల్ వచ్చినట్టయితే సేమ్ యాజ్ టీజ్ గా అలానే ఎంటర్ చేయండి. అండ్ ఒక్క లెటర్ కూడా మిస్టేక్ చేయొద్దు, ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో రిజెక్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫాదర్స్ నేమ్ ఆర్ మదర్స్ నేమ్ అని అడుగుతున్నారు కదా, సో మీ ఫాదర్స్ నేమ్ కానీ మదర్స్ నేమ్ కానీ ఎవరో ఒకరి నేమ్ అయితే ఈ బ్లాక్ లో ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతున్నారు. సో డేట్ ఆఫ్ బర్త్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయండి సెలెక్ట్ చేసి. అండ్ నెక్స్ట్ జెండర్, మీ జెండర్ ఏదైతే ఉందో దాని మీద అయితే సెలెక్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ ట్రాన్స్జెండర్ అని ఉంది కదా, సో ఒకవేళ ఆ కేటగిరీ ఎవరన్నా ఉంటే సో వాళ్ళకి ఇంకో బ్లాక్ అయితే ఓపెన్ అవుతుంది. సో దాని మీద సెలెక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ కమ్యూనిటీ ఉంది కదా, కమ్యూనిటీ మీద క్లిక్ చేస్తే మీ కేటగిరీ ఏదైతే ఉందో అదైతే సెలెక్ట్ చేయండి. అండ్ ఓబీసీ వాళ్ళు నాన్ క్రీమీ లేయర్ అని 2 కేటగిరీస్ ఉంటాయి. సో ఇదైతే మెన్షన్ చేయలేదు ఇక్కడ క్రీమీ లేయర్ ఆర్ నాన్ క్రీమీ లేయర్ అని. సో జస్ట్ ఓబీసీ కాబట్టి ఓబీసీ కేటగిరీ ఎవరైతే ఉన్నారో ఓబీసీ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ సర్కిల్ ఇన్ విచ్ సెకండరీ స్కూల్ పాస్డ్ అంటే మీరు 10th క్లాస్ ఏ స్టేట్ లో పాస్ అయ్యారో సో ఆ స్టేట్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ సెకండరీ స్కూల్, అంటే మీరు 10th క్లాస్ ఏ ఇయర్ లో పాస్ అవుట్ అయ్యారో ఆ ఇయర్ మీద అయితే సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ కనిపిస్తుంది కదా, సో ఈ టెక్స్ట్ యాజ్ టీజ్ గా క్యాపిటల్స్ ఉంటే క్యాపిటల్స్, స్మాల్ లెటర్స్ ఉంటే స్మాల్ లెటర్స్ యాజ్ టీజ్ ఈ బ్లాక్ లో అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ఉంది కదా, సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఆధార్ కార్డ్ నంబర్ అయితే అడుగుతుంది. సో మీ ఆధార్ కార్డ్ నంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఆర్ ఏ పర్సన్ విత్ డిజేబిలిటీ అని అడుగుతుంది. సో ఆ కేటగిరీ ఎవరన్నా ఉంటే ఎస్ మీద క్లిక్ చేయండి, లేకపోతే నో మీద క్లిక్ చేయండి. ఒకవేళ ఎస్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ టైప్ ఆఫ్ డిజేబిలిటీ కూడా అడుగుతున్నారు. సో కేటగిరీ ఏదైతే ఉందో అదైతే క్లిక్ చేయండి. నెక్స్ట్ పీడబ్ల్యూడి సబ్ కేటగిరీ అని కూడా అడుగుతున్నారు. సో దాని మీద అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఆ కేటగిరీ ఏదైతే ఉందో ఈ సెక్షన్స్ అయితే ఫిల్ చేయండి, ఒకవేళ ఈ డిజబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో. అండ్ నెక్స్ట్ లాంగ్వేజ్ స్టడీడ్ ఇన్ హయ్యర్ సెకండరీ స్కూల్, అంటే కొంతమందికి ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ ఉంటుంది స్కూలింగ్ లో, కొంతమందికి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఉంటుంది. సో మీరు స్కూలింగ్ లో ఫస్ట్ లాంగ్వేజ్ ఏదైతే మీరు నేర్చుకున్నారో ఆ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేయండి.
మేమైతే ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు నేర్చుకున్నాం కాబట్టి నేను తెలుగు మీద అయితే క్లిక్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వెదర్ ఎంప్లాయిడ్, ఒకవేళ మీరు జాబ్ చేస్తున్నట్టయితే ఎస్ మీద క్లిక్ చేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ చేయండి. వెదర్ ఎంప్లాయిడ్ ఎన్ఓసి ఈజ్ అవైలబుల్ అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనమాట. ఒకవేళ అది కానీ ఉంటే ఎస్ మీద క్లిక్ చేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ చేయండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ ఫోటో అనేది 50 KB వరకు ఉండాలి. సో ఈ 50 KBs లోపు మీ ఫోటో అయితే ఇక్కడ అప్లోడ్ చేయండి. అండ్ మీ సిగ్నేచర్ కూడా 20 KBs లోపు ఉండాలి. సో 20 KBs లోపు మీ సిగ్నేచర్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయండి. ఈ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. సో సబ్మిట్ చేసిన తర్వాత మీకు మీ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. సో ఒకవేళ మీకు ఈ డీటెయిల్స్ ఏమన్నా తప్పు ఉంటే క్యాన్సిల్ మీద క్లిక్ చేసి ఎడిట్ చేసుకోండి. ఒకవేళ మీ డీటెయిల్స్ కరెక్ట్ అయినట్టయితే సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. సో మీకు రిజిస్ట్రేషన్ నంబర్ అయితే జనరేట్ అవుతుంది. సో మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ అయితే జనరేట్ అవుతుంది. అండ్ కంటిన్యూ టు అప్లై అని ఉంది కదా. సో నెక్స్ట్ మీరు ఇంకా అప్లికేషన్ అయితే మీకు కంప్లీట్ అవ్వలేదు, ఇది జస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయింది. అండ్ మీకు అప్లికేషన్ కంప్లీట్ అవ్వాలంటే కంటిన్యూ టు అప్లై మీద ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. సో సర్కిల్ అప్లయింగ్ ఫర్, సర్కిల్ యువర్ అప్లయింగ్ ఫర్ అంటే మీరు ఏ స్టేట్ కి అప్లై చేస్తున్నారో ఆ స్టేట్ అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. సో మీ మొబైల్ నంబర్ కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నంబర్కి వచ్చిన ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఈ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఈ చెక్ బాక్స్ ఉంది కదా, క్యాప్చాలో మీకు ఈ లెటర్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఈ లెటర్స్ అయితే ఈ బాక్స్ లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ అడ్రస్ డీటెయిల్స్ అయితే అడుగుతారు. సో మీ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత పర్మనెంట్ అడ్రస్ సేమ్ యాజ్ ఇక్కడ చెక్ బాక్స్ కనిపిస్తుంది కదా. సో ఈ చెక్ బాక్స్ మీద అయితే క్లిక్ చేయండి. ఒకవేళ సేమ్ అడ్రస్ అయితే, ఒకవేళ రెండు డిఫరెంట్ అడ్రస్ అయితే మీరు మీ పర్మనెంట్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ మీరు వేరే ప్లేస్ లో ఎక్కడైతే ఉన్నారో సో అడ్రస్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి కమ్యూనికేషన్ అడ్రస్ దగ్గర. అండ్ నెక్స్ట్ క్వాలిఫైయింగ్ డీటెయిల్స్, క్వాలిఫైయింగ్ డీటెయిల్స్ అంటే మీ 10th క్లాస్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ వచ్చి ఉన్నాయి ఆల్రెడీ. నెక్స్ట్ సెలెక్ట్ బోర్డ్ అని ఉంది కదా. సో మీరు 10th క్లాస్ ఏ బోర్డులో అయితే క్వాలిఫై అయ్యారో, పాస్ అయ్యారో సో ఆ బోర్డు అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ పెట్టుకున్నాను కాబట్టి సో నాకు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన బోర్డ్స్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. సో ఇందులో ఆంధ్రప్రదేశ్లో చాలా బోర్డ్స్ అయితే ఉన్నాయి. మాక్సిమం అందరూ రెగ్యులర్ బోర్డుకే వస్తారు కాబట్టి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ 2012 to 2019 గ్రేడ్స్ అని ఉంది కదా. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ వేరే ఓపెన్ స్కూల్ సొసైటీ అండ్ ఓరియంటల్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇదేంటంటే ఎవరైతే డిస్టెన్స్ లో 10th క్లాస్ ఎగ్జామ్స్ అటెండ్ అవుతారో సో వాళ్ళైతే ఈ బోర్డ్స్ లో సెలెక్ట్ చేయాల్సి ఉంటది. ఒకవేళ మీరు ఏ బోర్డు లో క్వాలిఫై అయ్యారో మీకు తెలియకపోతే సో మీ 10th క్లాస్ సర్టిఫికేట్స్ లో అయితే ఉంటుంది. సో ఆ బోర్డు ఇక్కడ అయితే డిస్ప్లే ఇన్ బోర్డ్స్ లో కంపల్సరీ ఉంటుంది, మీరు చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. సో రెగ్యులర్ బోర్డు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ 2012 to 2019 గ్రేడ్స్ అని ఉన్నాయి కదా. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ సెలెక్ట్ రిజల్ట్ టైప్ అని ఉంది కదా. ఈ సెలెక్ట్ రిజల్ట్ టైప్ లో మీరు కొంతమంది పర్సంటేజ్ అండ్ మార్క్స్ తో అయితే క్వాలిఫై అయ్యారు 10th క్లాస్, కొంతమందికి గ్రేడ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో మాకైతే పాయింట్స్ ఉన్నాయి కాబట్టి మేము క్వాలిఫై అయినప్పుడు నేను పాయింట్స్ మీద అయితే సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు కొన్ని సబ్జెక్ట్స్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. సో ఇక్కడ 3rd లాంగ్వేజ్ ఇంగ్లీష్. అండ్ ఇక్కడ నేను స్టార్టింగ్ వీడియోలో చెప్పాను కదా ఫస్ట్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ అని. సో ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ అయినట్టయితే ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ మీద సెలెక్ట్ చేయండి. ఒకవేళ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు అయినట్టయితే ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు మీద సెలెక్ట్ చేయండి. ఎనీ అదర్ లాంగ్వేజ్ లో మీరు ఫస్ట్ లాంగ్వేజ్ కంప్లీట్ చేసినట్టయితే ఈ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా. సో ఈ లాంగ్వేజెస్ మీద అయితే క్లిక్ చేయండి. సో నేనైతే ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు కంప్లీట్ చేశాను కాబట్టి దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ పాయింట్స్ కూడా సెలెక్ట్ చేయాలి. ఆ సబ్జెక్ట్ లో ఎన్ని పాయింట్స్ వచ్చాయి అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేయాలి.
అండ్ నెక్స్ట్ ఇలా ప్రతి సబ్జెక్టు కూడా మీరు పాయింట్స్ సెలెక్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ సెకండ్ లాంగ్వేజ్ హిందీ, సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఉంది కదా, కొంతమందికి సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఉంటుంది, కొంతమందికి సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఉంటుంది. సో ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఎవరికైతే ఉందో వాళ్ళకి సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఉంటుంది, ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ ఎవరికైతే ఉందో వాళ్ళకి సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఉంటుంది. సో అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ మీ పాయింట్స్ అయితే సెలెక్ట్ చేయండి. పాయింట్స్ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సిజిపిఏ ఏదైతే ఉందో మీ 10th క్లాస్ సిజిపిఏ, ఆ పాయింట్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆ డీటెయిల్స్ సబ్మిట్ చేసిన తర్వాత సెలెక్ట్ డివిజన్ అప్లైయింగ్ ఫర్ అని మీకు సెక్షన్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఏ డివిజన్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ స్టేట్లో, సో ఆ డివిజన్ మీద అయితే సెలెక్ట్ చేయండి. సో మీరు డివిజన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆ డివిజన్ లో ఉన్న పోస్ట్ వేకెన్సీస్ మీకు డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్సెస్ అని కనిపిస్తుంది కదా, సో మీ ఏరియా ఏదైతే ఉందో నియరెస్ట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో సో దాన్ని బట్టి మీరు పోస్ట్ ప్రిఫరెన్సెస్ అయితే ఇచ్చుకోండి. అండ్ నెక్స్ట్ పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ ఐ డిక్లేర్ అని ఉంది కదా, సో ఈ చెక్ బాక్స్ మీద అయితే క్లిక్ చేయండి. చెక్ బాక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయండి. అప్పుడు సేవ్ అవుతుంది అండ్ నెక్స్ట్ ప్రాసెస్కి అయితే తీసుకొని వెళ్తుంది. సో మీకు ఇక్కడ ఇలా నోటిఫికేషన్ అయితే వస్తుంది, అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని. ఓకే మీద అయితే క్లిక్ చేయండి. అండ్ ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో దీంతో మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ అయింది. సో ఈ ఇండియన్ పోస్ట్ జీడిఎస్ అప్లికేషన్ అయితే ఎలా పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ మీకు ప్రింట్ కావాలంటే ఈ అప్లికేషన్ ఇక్కడ ప్రింట్ ఉంది కదా, ప్రింట్ మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ప్రింటింగ్ అనేది అవుతుంది. సేవ్ మీద క్లిక్ చేయండి. తర్వాత సేవ్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది ప్రింట్ అండ్ సేవ్ అవుతుంది. సో ఈ అప్లికేషన్ అయితే ఇలా ఫిల్ చేయాలి ఇండియన్ పోస్ట్ జీడిఎస్ది. సో థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్.